ముస్లిం మైనారిటీనని చివరి అవకాశమని ఎన్నికల్లో ప్రచారం చేసుకుని గెలిచిన మంత్రి ఫరూక్ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి. వక్ఫ్ చట్టం సవరణకి వ్యతిరేకంగా గాంధీ చౌక్లో వైఎస్సార్సీపీ, ముస్లిం జేఏసీ, వామపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మైనారిటీల హక్కుల కంటే పదవి ముఖ్యమని అన్నారాయన. మీ వాడినని చివరికి అవకాశమని ఓట్లు వేయించుకున్న సంగతి మరిచారని ప్రశ్నించారు. 30 పోలీస్ స్టేషన్ యాక్ట్ పేరిట నిరసన ప్రదర్శన అనుమతినివ్వకుండా అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారాయన. మైనారిటీలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, చైర్పర్సన్ మహబూనిసా పాల్గొన్నారు. అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఏదైతే మాకు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలకు టీడీపీ ఛాతీ పోటు పొడిచిందో దానికి మనం అందరం ఖచ్చితంగా దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. మన ఓటు ద్వారానే మనం దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ముఖ్యంగా నంద్యాల నుంచి అది మొదలవ్వాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిల్ లో చాలా రోజులు ఉంది టీడీపీ జెండా ఎగిరి, ఇప్పుడు ఖచ్చితంగా ఎగరాలని కుతూహలంతో ఉవ్విళ్ళుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఏదైతే మాకు ఛాతీ పోటీ పొడిచారో మాకు అన్ని గుర్తున్నాయి. రేపు ఎస్డిపిఐ కూడా ఎక్కడైతే మేము మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తామో అక్కడ బాబు గెలుపు కోసము మిగతా చోట్లంతా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీకి ఒక్క మైనార్టీ ఓటు పడకుండా పనిచేస్తాం. ఇది మా శపథం. నంద్యాల మున్సిపాలిటీ మీకు అందనివ్వం, దానికి అడ్డంగా ఎస్డిపి నిలబడుతుంది. కావాలంటే మేము త్యాగాలు చేసినా కొన్ని చోట్ల వదులుకోనైనా మీ యొక్క అపోజిషన్ నే గెలిపించి మీకు బుద్ధి చెబుతామని సందర్భంగా తెలియజేయాలన్నా సరే, ఎక్కడ ప్రజలు వాళ్ళ ఒక గలం విప్పాలన్నా సరే ఎవరు కూడా అణిచివేసే దాఖలాలు లేవు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం మైనార్టీ శాఖ మంత్రులు ఇలాకాలో ఉన్నాం. అలాగే లా మినిస్టర్ కూడా అంటే న్యాయ శాఖ మంత్రులు కూడా వారే ఉన్నారు. మరి ఈ రోజు మైనారిటీల కోసం న్యాయం చేయ అంటే ఈ రోజు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ రోజు మైనారిటీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ రోజు నేను మీ వాడిని నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. నాకు చివరి అవకాశం, నేను మీ వాడినయ్యా నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి, మన గలాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనబడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాక్కుంటూ ఉన్నారు. మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి, మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు మంత్రి గారు అని చెప్పేసి న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా.
ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. 2014లో వాళ్ళు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి న్యాయం చేస్తారు అనుకోవడం మన పొరపాటే అవుతుంది తప్పితే మనందరం కూడా పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం తప్పితే వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టారు. మేము ఆనాడే చెప్పాం, మైనార్టీలకి వ్యతిరేకమా ఎటువంటి చట్టం వచ్చినా సరే అది సిఏఏ కావచ్చు, లేకపోతే ఈనాడు వక్ఫ్ కావచ్చు, దానికి వ్యతిరేకంగా మేము గలం విప్పుతాము. ఇక్కడ డెమోక్రసీ యొక్క రూట్స్ ని ఎవరైనా సరే పెకిలించాలని చూస్తే దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతాము అని చెప్పేసి ఈ రోజు లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా వక్ఫ్ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మీరు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, లేకపోతే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఏం చూస్తున్నారు? లోక్సభలో అంట మేము మద్దతు ఇవ్వలేదంట, కానీ రాజ్యసభలో మేము మద్దతు ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా అనుకుంటుంటాం, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన వీడియో బయటికి రాకపోయింటే మన పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి మీడియా బలం ఉంది, వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ప్రజల యొక్క గొంతు నొక్కడానికి వాళ్ళ దగ్గర అన్ని రకాల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు ఒక్కసారి ఆ వీడియో చూడమని చెప్పేసి అందరినీ కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేస్తే ఆఖరికి ఇంటికాడ కూడా ధర్నాలు చేస్తే కూడా ఎవరిని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మీరు అందరూ కూడా చూశారు. మరి ఈనాడు చిన్నగా నిరసన తెలియజేసుకుంటాం గాంధీ గారికి, మీరెట్లాగో మా మాట వినడం లేదు, మీరెట్లాగో మాకు మీ చెవులు మా మాటలు వినిపించడం లేదు, ఆయన కన్నా మొదలు పెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడికి వస్తే దీనికి కూడా ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.